హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా అలాగే అస్సలు బియ్యం లేకుండా ఓట్స్ తోటి దూది లాంటి మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా గనక మీరు బ్రేక్ఫాస్ట్ని కానీ లేదంటే డిన్నర్కి కానీ దోశలను వేసుకొని తిన్నారంటే బరువు తగ్గాలనుకునే వారికి కానీ లేదంటే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు మినపగుళ్ళను వేసుకోండి. మీరు వీటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా దోశ అనేది రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎర్ర కందిపప్పుని వేసుకోండి. వీటిని మసూర్ దాల్ అంటారు. ఒకవేళ మీ దగ్గర ఇలా ఎర్ర కందిపప్పు లేకపోతే నార్మల్గా మీరు ఇంట్లో యూస్ చేసే కందిపప్పునైనా సరే వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. ఈ అటుకులు అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కానీ మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అలాగే ఈ అటుకులు అనేది కొంచెం ఎర్రగా ఉండే అటుకులు ఉంటాయి కదా, వాటిని వేసుకున్నా కానీ మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఒక 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల ఇన్స్టంట్ ఓట్స్ని వేసుకోండి. అలాగే 1.5 కప్పుల ఓట్స్కి 2 కప్పుల తాగే మంచినీళ్ళను పోసుకోండి. ఇలా నీళ్ళని పోసుకొని ఓట్స్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, మనకి ఓట్స్ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసి అందులోకి మనం నానబెట్టుకున్న ఓట్స్ని నీళ్ళతో సహా వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నింటిని కూడా వేసుకొని ఈ పప్పులను గ్రైండ్ చేసుకోవడానికి మనం నానబెట్టుకున్న నీళ్ళని కొంచెం వేసుకుంటూ ఈ పప్పులను కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో పప్పులు కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూసారా, ఇలా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని కూడా మనం ముందుగా ఓట్స్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకోవడం వలన మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా, ఇలా చక్కగా పైకి పొంగి పులుస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇలా ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా నెక్స్ట్ డే కూడా మీరు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు అనమాట. ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, మనం సెట్ దోశకి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొంచెం లైట్గా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా, ఇలా హోల్స్ వస్తే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట.
సో ఇలా చక్కగా హోల్స్ అంతా వచ్చిన తర్వాత దీని మీద ఇక నూనె వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, బట్ వేసుకోకపోయినా కానీ మనకి దోశ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇది ఒకవైపు తడంతా ఆరిపోయి దోశ కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి దోశ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. సో దోశ రెండు వైపులు కూడా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మీకు ఇక్కడ దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందనేది. సో దోశని ఇలా రెండు వైపులు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీరు కావాలంటే చెప్పాను కదా, నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని కూడా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా కావాల్సిన అన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ టమోటా చట్నీ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ చీరాల చిట్టి చిట్టి పునుగుల రెసిపీలో చూపించాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశలన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను, చూసారా? చక్కగా హోల్స్గా దోశ ఎంత సాఫ్ట్గా ఉందో కదా. ఇక్కడ మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ సెట్ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది బ్రేక్ఫాస్ట్ అనేది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.